ఇప్పుడు అత్తగారికి కోడలు సేవ చేయాలనే కాన్సెప్ట్ ఏంటి నాకు అర్థం కాదు. ఆమె పెంచలేదు కదా ఈమెని. అంటే ఇక్కడ సేవ అనేది కొడుకుని పెంచింది కదా, కొడుకు ఎందుకు చేసుకోడు? వై డూ యూ ఎక్స్పెక్ట్ ఇట్? నాకు చెప్పండి. ఇప్పుడు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు, నువ్వు కోడలు సేవ చేయాలని ఎందుకు కోరుకుంటున్నావు? కొడుకు సేవ చేయాలని సేవ అనేది సెకండరీ మ్యాటర్, కానీ అసలు ఇంట్లోనే ఉంచుకోకుండా కంప్లీట్ గా వృద్ధాశ్రమాలకు నేను పంపిస్తున్నారు. దానికి కూడా వస్తా. పాయింట్ నెంబర్ 1, ఇది సమాజంలో చాలా ప్రివలెంట్ గా ఉన్న అభిప్రాయం. నా ప్రశ్న ఏంటంటే, కోడలు ఎందుకు సేవ చేయాలి నీకు? నువ్వు పెంచినవా? లేదు కదా. నువ్వు కొడుకుని పెంచావు, కొడుకుని అడుగు. నీ హక్కు ఏంటంటే కొడుకుని అడగడం, కోడల్ని అడగడం కాదు. కానీ సమాజం ఎక్స్పెక్టెడ్ ప్రవర్తన ఏంటి, ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ ఏంటి? కోడలు సేవ చేయాలి, తప్పు అది. రెండోది, వృద్ధులకి సంబంధించిన వృద్ధాశ్రమాలు అనేవి అసలు ఈ ఈ కాన్సెప్ట్ హ్యూమన్ సొసైటీకి సంబంధించి పెద్ద ప్రశ్నార్థం. ఎందుకని అనుకుంటున్నారు? ఒకటి, వాళ్ళకి తిరగడానికో, వాళ్ళు ఏదైతే విలాసవంతమైన జీవితం అనుకుంటున్నారో వాటికి అడ్డం రావడమో, వాళ్ళ కదలికలకు అడ్డం రావడమో. ఎక్కువ సందర్భాల్లో వీళ్ళు చాలా ప్రశ్నిస్తూ ఉంటారు ఇంట్లో కూర్చుని, నువ్వు అట్లా చేయొద్దు, నువ్వు ఇట్లా చేయొద్దు. ఎందుకంటే పెత్తనాలు పోవు కదా, అత్తమాల పెత్తనాలు పోవుగా, ఆ పెత్తనాలు నడుస్తుంటాయి. సో కోడలు నా స్వేచ్ఛ స్వతంత్రాలకు వీళ్ళు అడ్డం అనుకుంటుంది. సింపుల్. డబ్బులు ఉన్నాయి, పంపించేయి, నాకు అడ్డం. నువ్వు ఎందుకు అట్లా హెరాస్ చేయాలి? మీకు ఒక ఇష్యూ చెప్తాను. నువ్వు వేప విత్తనాలు నాటి మామిడి పండ్లు పండవు. ఒక అత్తగారు కోడల్ని, ఆమె వచ్చిన దగ్గర నుంచి ఈమె దిక్కులేంది, మేము ఉత్తినే తెచ్చుకున్నాము, తినటానికి లేకపోతే తెచ్చుకున్నాము అని మాట్లాడింది. అత్తగారు మూలపడు. సరే, కోడలు వీడి కాపురం పెట్టుకుంది, ఇప్పుడు అత్తగారు మూలపడింది. ఆమె నాకు సేవ చేయాలని ఈమె ఆశిస్తుంది. చెప్పండి, ఇంత హ్యూమిలియేషన్ భరించాక ఆమె వచ్చి సేవ చేస్తా? సో నువ్వు ఏం విత్తనం నాటావు? ఒక హక్కుగా, ఒక పెత్తనంగా నువ్వు నాకు సేవ చెయ్యి అని అడిగే హక్కు, కోడలను అడిగే హక్కు అత్తమామలకు లేదు. నీ కొడుకుని అడుక్కో, నువ్వు పెంచావు, నీ కొడుకుని అడుక్కో, నాకు అభ్యంతరం లేదు. ఒకటి. రెండోది, ఆ ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇందాక కూడా చెప్పాను, బాధ్యతలు తీసుకోవడంలో ఆడపిల్ల కూడా సమానం అనుకుంటే, ఒక కుటుంబం ఉంది. ఇప్పుడు నా కుటుంబం ఉంది, నా కుటుంబం వైపు పెద్దవాళ్ళ బాధ్యత, నా భర్త కుటుంబం వైపు పెద్దవాళ్ళ బాధ్యత, రెండు మేము తీసుకున్నాం. ఒక కుటుంబం వైపే బాధ్యత తీసుకోవాలి, అట్లా తీసుకోపోతే దుర్మార్గం, అది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి బాధ్యతలు మనం ఎక్కడ పెడుతున్నాం, ఇక్కడ వివక్షతలు ఎట్లా చూస్తున్నాం అనేది ప్రశ్న. రెండోది, అమ్మ పట్ల, నా తల్లి పట్ల నేను క్రూరంగా ప్రవర్తించడానికి నాకు చాలా అడ్డం వస్తాయి. ఆమె చూపించిన ప్రేమ ఏదో. ఒక అత్తగారు తిట్టే అత్తగారి పట్ల నిర్దాక్షిణ్యంగా ఉండటంలో పెద్దగా ఏం అడ్డం రావు. అవునా కాదా చెప్పండి. అందుకని కేస్ టు కేస్ డిఫర్ అవుతుంది. మానవత్వం ఏమాత్రం లేకుండా ప్రవర్తించే కోడళ్ళు లేరా? ఉన్నారు, తప్పనిసరిగా ఉన్నారు. నేను సీరియల్ చూడడానికో, నేను బయట పబ్బుకో క్లబ్కో వెళ్ళడానికో అత్తగారు అడ్డం వస్తుందని పంపించేవాళ్ళు లేరా? ఉన్నారు, తప్పకుండా ఉన్నారు. మంచి అత్తగారులు లేరా? తప్పకుండా ఉన్నారు. కేస్ టు కేస్ డిఫర్ అవుతుంది. కానీ ఓవరాల్గా చూసినప్పుడు ఈ వృద్ధాశ్రమాలు అనే కాన్సెప్ట్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రాంగ్. ఎస్ అండి, ఇదే ప్రశ్న. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మనం ఒక సమాజంగా వృద్ధాప్యాన్ని ఎట్లా చూస్తున్నాం? ఒక సమాజంగా వృద్ధులు ఇప్పుడు కొంతమంది ఉన్నారు. నేను మన ఏవికే ప్రసాద్ గారి దగ్గర చూశాను. వాళ్ళు మేము ఎవరికి బరువు అవ్వకూడదు అనుకుని చక్కగా వెళ్ళిపోయి వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే అక్కడ అన్ని సేవలు ఉంటాయి, నర్సులు ఉంటారు, తిండి పెడతారు అనుకుని వెళ్ళిపోయారు. వాట్ యూ కెన్ డూ ఈజ్ యూ కెన్ విజిట్ అండ్ బీ హ్యాపీ విత్ ఇట్. వృద్ధాప్యం అనేది ఆ కొలీగ్స్ మధ్యలో ఉండటం వల్ల వచ్చే ఆనందం వేరు, ఆ పంచుకోవడం వల్ల వచ్చే ఆనందం వేరు. ఆ కంపెనీ లేకుండా ఇప్పుడున్న న్యూక్లియస్ ఫ్యామిలీస్లో కూర్చుని మనవాళ్ళనో మనవరాళ్ళనో లేకపోతే ఈ యంగ్ కపుల్నో నువ్వు సతాయిస్తూ ఉంటే ఆ కుటుంబ సంబంధం ఎంతవరకు కరెక్ట్గా ఉంటుంది? అది కూడా ఒక ప్రశ్న. సో ఆలోచించాల్సినవి అనేకం ఉన్నాయి. నువ్వు వాలంటీర్గా ఉంటున్నావా, నువ్వేం కోరుకుంటున్నావు? తర్వాత ఇంకోటి, ఇప్పుడు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. బెడ్ రిడన్ అనుకోండి, ఒక నర్సుని పెట్టుకోవాలంటే మీకు 30,000 ఈజీగా ప్లస్ రెసిడెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అంత భారం భరించగలుగుతారా? దాని బదులు ఒక 20,000 15,000లో ఒక వృద్ధాశ్రమంలో ఉంచితే ఆ కుటుంబం ఎకనామిక్ బర్డెన్ తగ్గొచ్చు. సో డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి డిఫరెంట్ ఇష్యూస్కి. సో అన్నిటినీ ఒకే ఘాట్లో మనం కట్టేయడం సాధ్యం కాదు. తర్వాత ఇంకోటి కూడా ఉంది. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేసినప్పుడు పిల్లల్ని డే కేర్లో పెడుతున్నారు.
అది తప్ప రైటా ఆడవాళ్ళు ఉద్యోగం మానేయాలంటే నాన్ సెన్స్ అది. Hmm. అట్లనే నువ్వు క్వాలిటీ టైం ఎంత స్పెండ్ చేస్తావు. రెండోది, నీ అత్తమామలకి సంబంధించినంత వరకు, వృద్ధాప్యానికి సంబంధించినంత వరకు గవర్నమెంట్ ఏం చేస్తోంది? వీళ్ళందరూ నీకు జీవితాంతం సేవలు అందించారు. ఇప్పుడు ఉన్న వాళ్ళ సంగతి వృద్ధాశ్రమాలు చెప్తున్నారు, లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? మనకి ట్రాఫిక్ లైట్ల దగ్గర వృద్ధులు అడుక్కునే పరిస్థితి ఎందుకు ప్రభుత్వం కల్పిస్తుంది? ఓ వ్యవసాయ కార్మికుడు ఉన్నాడు, వాడు ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఆస్తిపాస్తులు ఉండవు, వాడు ఏమవ్వాలి? వాళ్ళ ఫ్యామిలీ వాడిని భరించగలిగే పరిస్థితిలో ఉండదు. ఎందుకంటే ఒక మనిషి పోషణ కూడా కష్టమైన దశలోనే ఉన్నాం. ఏం చేస్తారు? పోయి అడుక్కురా పో అంటుంది. దుర్మార్గంగా కనబడుతుంది నీకు. కానీ ఈ దుర్మార్గం ఎక్కడ ప్రారంభమైంది? ఒక సమాజం, ఒక ప్రభుత్వం నీకు సేవలు చేసిన, నీ ప్రొడక్టివిటీలో భాగంగా ఉన్న వ్యక్తులకి సంబంధించిన అంతిమ దశ మీద నువ్వు ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేకుండా వ్యవహరిస్తే, కుటుంబం మాత్రం దయాదాక్షిణ్యాలతో వ్యవహరించగలిగే ఆర్థిక పరిస్థితి ఉందా? అది కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు మీరున్నారు, మీకు 2 పిల్లలు, భర్త కూలి చేసుకుని బతుకుతున్నారు. మీ అత్తమామలు ఇద్దరిని కూడా పోషించాలి అనుకున్న దశ వస్తే నీ పిల్లల చదువులకు అడ్డం వస్తుంది. అప్పుడు మీరేమి నిర్ణయం తీసుకుంటారు? గతించిపోయిన కాలం అత్తమామలు, భవిష్యత్తు పిల్లలు, వీళ్ళని ఎంచుకుంటారా వాళ్ళని ఎంచుకుంటారా? అంటే అంతర్గతంగా ఉన్న పరిస్థితుల వల్ల వాళ్ళు ఎటువైపు మొగ్గు చూపాలో అటే చూపుతారు. డెఫినెట్ గా పిల్లల వైపు మొగ్గు చూపే అవకాశం, చాయిస్ ఉంది. మరింత నువ్వు కష్టపడొచ్చు కదా అంటే పడొచ్చు, మానవత్వంతో ఆలోచించి పడొచ్చు. కానీ పడతారా అందరూ? ఆ చాయిస్లు నువ్వు ఇస్తున్నావా సమాజంగా అనేది కూడా ప్రశ్న. ఇప్పుడు చాలామందికి ఇప్పుడు 2000, 3000 వృద్ధాప్య పెన్షన్ వచ్చిన తర్వాత చాలా రిలాక్స్ అయ్యారు ముసలి వాళ్ళు. ఒక మందుల వరకన్నా వాళ్ళ ఖర్చులు వస్తుంటే కుటుంబాలు కూడా ఓకే, మందం నువ్వు తీసుకుంటున్నావు కదా, మిగిలింది నేను చూస్తాలే అనే దశలో ఉన్నారు. అంత మానవత్వం లేకుండా మనుషులు నిర్దాక్షిణ్యంగా ఉన్నారని నేను అనుకోను. బాగా మానవత్వం కరువయ్యి హిపోక్రసీలోను, క్రూరత్వంలోను బతికేది మిడిల్ క్లాస్ ఎక్కువ. 25-30% ఉన్న మిడిల్ క్లాస్లో ఈ సమస్యలన్నీ ఉన్నాయి. బట్ వేరాజ్ రిమైనింగ్ ఆర్థిక పరిస్థితులు, అంత దుర్భరమైన పరిస్థితుల్లో కూడా మానవత్వం కనబడుతూ ఉంటుంది. సో అందరినీ ఒక ఘాటను గట్టి ఓవరాల్గా స్వీపింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చేసే కంటే వాళ్ళ పరిస్థితులు ఏంటి అనేది ఆలోచించడం ముఖ్యం.